Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic trigonometry, which were asked in the 6GL 2024 prelims exam in all the shifts. Okay, so basically total మనకి trigonometry అంటే సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేసాం. లాస్ట్ 3 వీడియోస్లో ఆల్రెడీ ఈ 3 టాపిక్స్ని కవర్ చేసేసాం. ఈ రోజు ఈ వీడియోలో ఫోర్త్ సబ్ టాపిక్ అయిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ ఎన్ని వచ్చే మొత్తం టోటల్ 23. ఆ 23 క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, సారీ. సో అయితే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే మీకు అందరికీ తెలుసు. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అండ్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అండ్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఈ 3 ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతేకాకుండా ఈ వీడియోలో ప్రీవియస్ టాపిక్స్ అయిన కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, ఇవి కూడాను మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో టోటల్ 23 క్వశ్చన్స్ని ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. The value of sin square 30 minus sin square 40 plus sin square 45 plus minus sin square 55 minus sin square 35 plus sin square 45 minus sin square 50 plus sin square 60. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు ఈ ఐడెంటిటీస్ అలానే మనకి లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూసుకుంటే ఎప్పుడైనా ఆల్ఫా ప్లస్ బీటా 90 అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటమ్మా కాస్ బీటా, అంతేనా? సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ బీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ బీటా అవుతుంది, అంతేనా? కానీ మనకి ఎప్పుడైనా ఆల్ఫా బీటా అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు, లైక్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు 40కి కాంప్లిమెంటరీ ఏంటమ్మా? 50, అంతేనా? అంటే ఇప్పుడు నేను సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ బీటా రాస్తాను. ఓకే, క్లియర్? కాస్ బీటా రాశాను అంటే నేను ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆల్ఫా 40 అనుకోండి, ఓకే, బీటా 50 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను సైన్ ఆల్ఫా ప్లేస్లో కాస్ బీటా అంటే ఇప్పుడు సైన్ 40 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? కాస్ 50 రాయొచ్చు, అవునా? ఇప్పుడు కాస్ స్క్వేర్ 50 సైన్ స్క్వేర్ 50 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా. అంటే ఇప్పుడు నీకు ఆల్ఫా ప్లస్ బీటా 90. ఓకే, సో కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి? సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకే, కాబట్టి ఎప్పుడైనా మీకు కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ రెండు మిక్స్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అందుకనే మీకు ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే డైరెక్ట్గా ఒక్కసారి చెప్తాను చూడండి. డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే ఎప్పుడైనా ఆల్ఫా బీటా అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ బీటా అండ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1. ఓకే, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాం. జస్ట్ అది అర్థం అవడం కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో చూడండి 40 50 కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఓకే, 55 35 కాంప్లిమెంటరీ యాంగిల్స్, నెక్స్ట్ 45 45 కాంప్లిమెంటరీ యాంగిల్స్, 30 60 కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా 1, ఇది 1 అయిపోతుంది. ఇది మైనస్ ఆఫ్ కామన్ తీస్తే ఇది -1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది మైనస్ ఆఫ్ కామన్ తీస్తే -1 అవుతుంది. సో అన్ని యాడ్ చేయండి, 1 - 1 0, 1 - 1 0. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఆ విధంగా మనం చేసుకుంటాం ఇవి. క్లియర్? సో షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? సెకండ్ వన్. The value of cos square 29 plus cos square 61. చూసారా 29 61 కాంప్లిమెంటరీ యాంగిల్. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఏమైపోతుంది? 1. ఓకే, సో కాబట్టి ఏంటి ఆన్సర్? ఆప్షన్ సి. నెక్స్ట్
cosecant theta is 5 by 3, then evaluate secant square theta minus 1 into cot square theta into 1 plus cot square theta. ఇప్పుడు cosecant theta 5 by 3 కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసి ఈ వాల్యూస్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ దానికన్నా బెటర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకోండి, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 కాబట్టి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 అవుతుంది, టాన్ స్క్వేర్ తీటా ఇంటూ కాట్ స్క్వేర్ తీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఏమవుతుంది కొసీకెంట్ స్క్వేర్ తీటా, tan ఇంటూ కాట్ 1, సో టాన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ 1 అయిపోతుంది. కొసీకెంట్ స్క్వేర్ తీటా ఎంత, కొసీకెంట్ తీటా 5 by 3 కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ 5 by 3 హోల్ స్క్వేర్. 5 by 3 whole square అంటే ఎంత 25 by 9. Option C is the correct answer. Okay, next fourth one. Simplify the following: sin cube A minus cos cube A by sin A minus cos A. ఓకే, సో ఇలాంటివి మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఓకే, సో A ఈక్వల్ టు 0 తీసుకోవడం, లేకపోతే A ఈక్వల్ టు 90 తీసుకోవడం, ఇట్లా అలా చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకి ఆప్షన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే సేమ్, అంటే సేమ్ వాల్యూ రాకూడదు, మోర్ దెన్ వన్ ఆప్షన్. అలా వచ్చినప్పుడు కొంచెం వేస్ట్ అనమాట దాన్ని ఫాలో అవ్వడం. సో కాబట్టి అలా కాకుండా మనం ఆల్రెడీ ఆల్జీబ్రాలో చెప్పుకున్నాం కదా ఐడెంటిటీస్, సైన్ ఏని ఏ, కాస్ ఏని బి అనుకుంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ మైనస్ బి. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎలా రాయొచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై ఏబి బై ఏ మైనస్ బి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ అంటే సైన్ ఏ, సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ. సో ఈ సింప్లిఫికేషన్ ఈజీ అనమాట. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ cot theta is 4 by 3, then evaluate అని చెప్పి secant theta into 1 plus cot square theta into cosecant square theta minus cot square theta by cosecant cube theta. సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే దీన్ని సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేయడం బెటర్. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఎంత 1, సీకెంట్ తీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అంటే ఎంతమ్మా కొసీకెంట్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ క్యూబ్ తీటా. సో దీంట్లో స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సీకెంట్ తీటా బై కొసీకెంట్ తీటా అంటే ఏంటమ్మా కాట్ తీటా, అంతేనా. సీకెంట్ తీటా బై కొసీకెంట్ తీటా అంటే కాట్ తీటా. సో సారీ కాట్ కాదు, కొసీకెంట్ బై సీకెంట్ అంటే కాట్. సో సీకెంట్ బై కొసీకెంట్ అంటే టాన్ తీటా. సారీ ఓకే, పైకి సైన్ వెళ్తుంది కదా, ఎస్. సో cot theta 4 by 3 అయినప్పుడు tan theta ఎంత అవుతుంది ఇన్వర్స్ 3 by 4. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్, 7 cos square theta plus 5 sin square theta minus 6 equal to 0, then what is the value of 1 plus secant theta plus tan theta into secant theta minus tan theta. సో మనం ఆల్రెడీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 రాసుకున్నాం కాబట్టి దీని నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాసెస్లో ఏంటని, సీకెంట్ తీటా ప్లస్ tan theta is equal to 1 by secant theta minus tan theta. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఈ 1 by secant theta minus tan theta ఉంది కదా, దీన్ని ఏం రాసుకుంటాను secant theta plus tan theta. సో ఆల్రెడీ ఒక secant theta plus tan theta ఉంది కాబట్టి రెండు మల్టిప్లై చేసి అండర్ రూట్ పెట్టినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఎంత వస్తుంది 1 plus secant theta plus tan theta. సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వశ్చన్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. వాడు ఇచ్చింది ఏంటి 7 cos square theta plus 5 sin square theta minus 6. సో ఇప్పుడు నాకు ఈ 7 cos square ని 2 cos square theta plus 5 cos square theta గా రాసుకుంటాను. ఎందుకు సార్ రాస్తారు, 2 plus 5 రాయాలేంటి, 3 plus 4 రాయొచ్చు, తప్పేం కాదు. కానీ ఎందుకు రాసామంటే ఈ పక్కన మనకి ఎంత ఉంది 5 sin square ఉంది కదా, అందుకు రాసుకున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు ఈ రెండిట్లోని నేను 5 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఉంటుంది, అది ఎంతకి ఈక్వల్ అవుతుంది 5కి ఈక్వల్, 1కి ఈక్వల్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది 2 కాస్ స్క్వేర్ తీటా 5 మైనస్ 6 అంటే -1, ఈ -1 ఇటు వస్తే 1. సో కాస్ స్క్వేర్ తీటా 1/2 అంటే కాస్ తీటా ఎంత 1/2 అంటే తీటా ఎంతమ్మా 45. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి సీకెంట్ తీటా 45, 1 ప్లస్ సీకెంట్ 45 అంటే √2, tan 45 అంటే 1. సో 1 ప్లస్ √2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ √2 ఆర్ √2 ప్లస్ 2.
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ సింప్లిఫై చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా చేసుకుందాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా. నెక్స్ట్ 7th వన్ చూడండి. a sin cube x plus b cos cube x equal to sin x cos x and a sin x equal to b cos x, then find the value of a square plus b square. చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా మంచి క్వశ్చన్. చాలా మంది తప్పులు కూడా పెట్టేస్తారు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు a sin cube x క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. b cos cube x ఈక్వల్ టు sin x cos x. ఇప్పుడు నేను రెండు వైపులా sin x cos x తో డివైడ్ చేశాను అనుకోండి. ఓకే, అప్పుడు మనకి RHS ఏమవుతుందమ్మా 1 అవుతుంది, అంతేనా. LHS చూడండి, sin x cos క్యాన్సిల్ అయిపోతే a బై cos x ఇంటూ సైన్ స్క్వేర్ x ప్లస్ b బై sin x ఇంటూ కాస్ స్క్వేర్ x ఈక్వల్ టు 1, అంతేనా. ఇప్పుడు మనకి ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x 1 అంటే ఇది 1 అయిపోవాలి, ఇది 1 అయిపోవాలి, అప్పుడే కదా ఈ ఐడెంటిటీ ఈక్వల్ అవుతుంది. అంటే a బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కాస్ ఎక్స్ ఎంతమ్మా, ఆర్ ఏ అంటే ఎంతమ్మా కాస్ ఎక్స్. అలానే b బై సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే b ఎంత సైన్ ఎక్స్. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ పర్ ఐడెంటిటీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి ఆప్షన్లో కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు. సో దీనికి కొంచెం యాడ్ స్కోర్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవ్వదేంటి, 1 అవ్వచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కూడా అవుతుంది కదా. సో ఇక్కడ కొంచెం యాడ్ స్కోర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. 2 cosecant square theta plus 3 cot square theta equal to 17, then the value of theta. ఇప్పుడు మీకు cosecant కి cot కి ఒకటి ఉంది ఏంటి, cosecant square equal to 1 plus cot square theta. సో cosecant square లోని 1 plus cot square theta రాసుకోండి. అంటే మొత్తం ఈక్వేషన్ అంతా కాట్లోనే తెచ్చుకోండి, లేకపోతే ఈక్వేషన్ అంతటిని cosecantలోనే తెచ్చుకోండి, ఏదైనా పర్లేదు. అంటే ఈ ప్లేస్లో cot square ప్లేస్లోని cosecant square minus cot square theta equal to 1 కాబట్టి cot square ప్లేస్లో ఏం రాయొచ్చు, cosecant square minus 1 అయినా రాసుకోవచ్చు, ఏది రాసుకున్నా తప్పలేదు. ఓకే, 3 cot square theta equal to 17. సో 2 plus 3 5 cot square theta, ఈ 2 ఇటు వెళ్ళిపోతే 17 minus 2 15. సో 5 1s 5 3s. cot square theta 3 అంటే cot theta ఎంతమ్మా √3 అంటే theta ఎంతమ్మా 30 degrees. ఓకే, theta ఎంత 30 degrees. ఆప్షన్ సి is the correct answer. Okay, next 9. cot power 4 5 minus cot square 5 equal to 1, then cos power 4 5 plus cos square 5. చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. ఇప్పుడు cot power 4 5 వీటికి ఏంటంటే సబ్స్టిట్యూషన్స్, ఇలాంటి క్వశ్చన్స్ చెల్లవన్నమాట, చేసుకోవాల్సింది. ఈ మైనస్ కాట్ స్క్వేర్ అది వెళ్ళిపోయింది అనుకోండి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ 5. 1 ప్లస్ కాట్ స్క్వేర్ 5 అంటే ఏంటమ్మా, ఇప్పుడే నేర్చుకున్నాం, కొసీకెంట్ స్క్వేర్ 5. కాట్ పవర్ 4 5 అంటే ఏంటి, కాస్ పవర్ 4 5 బై సైన్ పవర్ 4 5. కొసీకెంట్ స్క్వేర్ అంటే 1 బై సైన్ స్క్వేర్ 5. ఏం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్లు ఇక్కడ సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కాస్ పవర్ 4 5 ఎంత వస్తుంది, సైన్ స్క్వేర్ 5. కాస్ పవర్ 4 5 ప్లస్ లో సైన్ స్క్వేర్ 5 వేస్తే సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 యాజ్ పర్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th వన్. tan x by secant x equal to 1 by 2. ఓకే, then the value of sin x plus cos x whole square. బేసిక్గా sin x plus cos x whole square, ఇక్కడ చూడండి tan x అంటే ఏంటి, tan x అంటే sin x by cos x, secant x అంటే 1 by cos x. సో cos x క్యాన్సిల్ అయిపోతే sin x ఈక్వల్ టు 1 by 2 అని ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు, అంతేనా. ఓకే, ఇప్పుడు మనకి sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ 2 sin x cos x, అంతేనా. ఎస్ ఆర్ నో, అంటే 1 ప్లస్ 2 ఇంటూ sin x cos x. sin x ఎంత 1 by 2, cos x ఎంత sin x 1 by 2 అంటే cos x ఎంత అవుతుంది, √3 by 2 అవుతుంది. ఎస్ ఆర్ నో, అంటే x ఈక్వల్ టు 30 degrees కదా, సో cos 30 √3 by 2. 1 by 2 into sin 30 30 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30 1 by 2 into sin 30 1 by 2 into cos 30
సో 2 క్యాన్సిల్. సో 1 ప్లస్ రూట్ 3/2 ఈస్ ద ఆన్సర్. అదర్వైజ్ ఎల్సిఎం తీసుకుంటే 2 ప్లస్ రూట్ 3/2. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఇచ్చాడు, సైన్ పవర్ 4a ప్లస్ కాస్ పవర్ 4a. ఇదేం లేదు, అలా ఫస్ట్ హోల్ స్క్వేర్ చేస్తారు రెండు వైపులా, నెక్స్ట్ మళ్ళీ హోల్ స్క్వేర్ చేస్తారు, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ నేనేం చేస్తానంటే మీకు ఇదంతా ఎందుకు కాబట్టి నేను వద్దులేండి, ఇలాగే చేద్దాం. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ చేస్తున్నా. ఓకే, 1/2 రూట్ 2 హోల్ స్క్వేర్. 1/2 రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 1/8. ఓకే, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ఎంతమ్మా? 1 ప్లస్ 2 సైన్ ఏ కాస్ ఏ. ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 1/8. సో కాబట్టి నాకు సైన్ ఏ కాస్ ఏ వాల్యూ చెప్పగలరా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/8 మైనస్ 1/2. అంతేనా? అంటే ఎంత వస్తుంది? -7/16. ఇది సైన్ ఏ కాస్ ఏ. ఇప్పుడు సైన్ పవర్ 4a కాస్ పవర్ 4a కావాలి అంటే, సైన్ పవర్ 4a ప్లస్ కాస్ పవర్ 4a కావాలి అంటే ఏం చేస్తాం? సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ సారీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత వస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ పవర్ 4a ప్లస్ కాస్ పవర్ 4a వస్తూ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. అది తీసేద్దాం. 2 సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1. సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ సైన్ ఏ కాస్ ఏ వాల్యూ -7/16. సో హోల్ స్క్వేర్ కాబట్టి 7/16 హోల్ స్క్వేర్ అంటే 49/256. సో 2 1s 2 2 2s 2 8s. ఓకే, అంటే ఇప్పుడు ఎంత ఆన్సర్ రావాలి? 1 మైనస్ 49/128. సో 128 మైనస్ 49, దట్ ఈస్ 79/128. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ క్యాలిక్యులేషన్ అంతే ఇది. ఇలాంటి ప్రాబ్లం, ఈ మోడల్ చాలా సార్లు అందరూ చేసే ఉంటారు. ఎవరు ట్రిగ్నోమెట్రీ చేసినా ఖచ్చితంగా సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఒక వాల్యూ ఇవ్వడం, దాని నుంచి సైన్ పవర్ 4a ప్లస్ కాస్ పవర్ 4a ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, కాబట్టి ఆల్రెడీ చేసుంటే కొంచెం ఈ టెక్నిక్ అనేది ఫాస్ట్గా చేసుకోవడం, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్, √9 సైన్ స్క్వేర్ 26 ప్లస్ 9 సైన్ స్క్వేర్ 64 ప్లస్ 36/32 మైనస్ 7 కాస్ స్క్వేర్ 32 మైనస్ 7 కాస్ స్క్వేర్ 58. సేమ్ ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కనబడుతున్నాయి కదా, 26 64 కాంప్లిమెంటరీ. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 9 కామన్ తీసిస్తే 9 ఇంటూ 1 ప్లస్ 36/32 మైనస్ 7 ఇంటూ కాస్ స్క్వేర్ 32 58 కూడా కాంప్లిమెంటరీ కాబట్టి ఇంటూ 1 అండర్ రూట్. 9 ప్లస్ 36 అంటే 45, 32 మైనస్ 7 అంటే 25 అండర్ రూట్. 5 9s 5 5s. సో 9/5 సారీ 3/5 అంటే 3/√5. సో అదర్వైజ్ పైన కింద √5తో మల్టిప్లై చేస్తే 3√5/5 ఏదైనా ఒకటే, ఎందుకంటే మనకు అది లేదు కదా ఆప్షన్లో, అందుకని. నెక్స్ట్ 13. 3 sin square theta plus 5 cos square theta equal to 4, then theta is an acute angle and find the value of tan theta. సో సింపుల్, ఇందాక మనం చెప్పినట్టే 5 cos square theta ని 3 cos square theta plus 2 cos square theta రాసుకొని 3 కామన్ తీస్తే 3 ఇంటూ sin square theta plus cos square theta 1 అండ్ ఎక్స్ట్రా 2 cos square theta ఈక్వల్ టు 4. ఈ 3 ఇటు వెళ్ళిపోతే 4 మైనస్ 3 1. cos square theta ఎంత వస్తుంది? 1/2. సో cos theta ఎంత వస్తుంది? 1/√2. అంటే theta ఈజ్ 45 degrees. theta 45 అయినప్పుడు tan 45 ఎంత అవుతుంది? 1. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14. 1 minus sin square 32 plus 1/1 plus tan square 58. 1 plus tan square theta అంటే ఎంతమ్మా? secant square theta అంటే secant square 58. 1/secant square అంటే ఎంతమ్మా? cosecant square 58. అంతేనా? ఇక్కడ వరకు అందరు క్లియరా? సారీ, 1/secant square అంటే సారీ cos square, సారీ 1/secant square అంటే
కాస్ స్క్వేర్ 58. క్లియర్ కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఎంతమ్మా? కాస్ స్క్వేర్ తీటా, అంతేనా? సో కాస్ స్క్వేర్ 32. ఇప్పుడు చూడండి 32 58 కాంప్లిమెంటరీ. సో కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఎంత వస్తుంది? 1. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, దెన్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ పవర్ 4a. సో ఈ కాస్ స్క్వేర్ ని పంపించాం అనుకోండి, కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఎంత? సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సో ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏ రాయొచ్చు? కాస్ ఏ. సైన్ పవర్ 4a ప్లేస్లో ఏ రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఏ. అంటే మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ వాడే ఇచ్చాడు కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంతని 1. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ 16. 10 sin square theta plus 6 cos square theta equal to 7, then find the value of tan theta. ఇందాక చేసాం కదా. సో ఇక్కడ 10 sin square ఏదైతే పెద్ద వాల్యూ ఉందో 10 ఉందో దాన్ని మనం అలా రాసుకుంటాం. ఓకే, 6 sin square theta plus 4 sin square theta గా రాసుకుంటాం. సో కాబట్టి 6 sin square theta plus 6 cos square theta అంటే 6, అండ్ ఇంకా 4 sin square theta ఎక్స్ట్రా ఉంది ఈక్వల్ టు 7. ఈ 6 ఎట్ వెళ్ళిపోతే 1. sin square theta 1/4 అయితే సైన్ తీటా ఎంత అవుతుంది? 1/2. అప్పుడు తీటా ఎంత అవుతుంది? 30. మరి అప్పుడు ట్యాన్ తీటా ట్యాన్ 30 ఎంత అవుతుంది? 1/√3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, m+5 ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 5 అంట. ఓకే, సో 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై అయినా చేసుకోండమ్మా, తప్పు లేదు. లేదంటే ఏ వాల్యూ ఏ ప్లేస్లోని 45 కానీ 0 కానీ 30 కానీ 60 కానీ 90 కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? కాబట్టి నేను సింప్లిఫై చేసుకుంటాను, ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అంటే 1, కొసీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అంటే 1. సో టోటల్గా వాల్యూ ఎంత? 1. సో m ఈక్వల్ టు ఎంత? 1. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, cot square theta minus 2 cos square theta equal to 0, then find the value of theta. ఇది మీరు త్రూ ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, లేదు అంటే మనం చేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఎలా చేస్తాం. ఇప్పుడు కాట్ స్క్వేర్ అంటే ఏంటమ్మా? కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా, అంతేనా? కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా. లేదు అంతేందుకు, ఇక్కడ 0 ఉంది కదా, ఇది ఇటు పంపించేయండి. కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 కాస్ స్క్వేర్ తీటా. కాట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్. సో దాంట్లో కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో సైన్ స్క్వేర్ తీటా ఎంత వస్తుంది అప్పుడు? 1/2. సో సైన్ తీటా ఎంత? 1/√2. సో అంటే తీటా ఎంత? 45 degrees. అలా అయినా చేసుకోవడం, లేకపోతే ప్రతి ఆప్షన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఎక్కడ LHS ఈక్వల్ టు RHS వస్తుందో అది కూడా ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19. m equal to a secant a and y equal to b tan a, then find the value of b square m square minus a square y square plus a square y square by b square m square plus cos square. అయితే దీన్ని అందరూ జనరల్గా ప్రొసీజర్ చెప్తాను, ఆ తర్వాత మనం ఎలా షార్ట్ ట్రిక్లో చేసుకోవాలో కూడా చెప్దాం. ఓకేనా? షార్ట్ ట్రిక్ అంటే ఏం లేదమ్మా, ట్రిగ్నోమెట్రీలో త్రూ సబ్స్టిట్యూషన్. ఓకే, సో ఫస్ట్ జనరల్ మెథడ్ చూద్దాం. బి స్క్వేర్ m స్క్వేర్ అంటే ఏ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ అంటే బి టాన్ ఏ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ టాన్ స్క్వేర్ ఏ బై బి స్క్వేర్ ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. చెప్పండి, ఇప్పుడు ఈ రెండిట్లోని నేను ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీస్తే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? 1. బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్. టాన్ స్క్వేర్ ఏ బై సీకెంట్ స్క్వేర్ ఏ అంటే ఎంతమ్మా? సైన్ స్క్వేర్ ఏ. ఎంత ఇదంతా కలిపి ఎంత రాయొచ్చు మనం? సైన్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఎంత? 1. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 1. ఆప్షన్ డి. అలా కాకుండా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏది చేసుకుంటాం? సపోజ్ ఏ ఈక్వల్ టు నేను 0 పెట్టుకున్నాను అనుకోండి, 0 degrees. అప్పుడు m వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఏ సీకెంట్ 0 అంటే ఏ. y ఎంత అవుతుందమ్మా? tan 0 0 కాబట్టి b. క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఏంటి సారీ బి కాదు, tan 0 0 కాబట్టి y 0. సో y 0 అంటే ఇది పోయింది, ఇది పోయింది అంతే. బి స్క్వేర్ ఎం స్క్వేర్ అంటే బి స్క్వేర్, ఎం అంటే ఏ స్క్వేర్ ప్లస్ కాస్ 0 అంటే ఎంతమ్మా 1. సో ఆన్సర్ ఎంత, బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 1, ఆప్షన్ డి. చూసారా? సో సబ్స్టిట్యూషన్ ఎక్కడ చేసుకోవాలనేది మీకు తెలియాలి. ప్రతిదానికి సబ్స్టిట్యూషన్ పనికి రావు. సో త్రూ ప్రాక్టీస్ ఓన్లీ మీకు తెలుస్తుంది. ప్రొసీజరు తెలుసుకోండి వీలైనంత వరకును, అలానే షార్ట్ ట్రిక్ కూడా. అంటే షార్ట్ ట్రిక్ అంటే సబ్స్టిట్యూషన్ ఎలా అప్లై చేయాలి, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి అప్లై చేయాలి అనేది కూడా తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ 20th చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అండ్ బి ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇది చూడండి, ఇది జనరల్గా ఏం చేస్తాం, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా హోల్ స్క్వేర్ చేయడం, బి స్క్వేర్ అంటే ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా హోల్ స్క్వేర్ చేయడం. ఓకే, అలా చేసుకొని చేయాలి. లేదు, మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో చాలా క్లియర్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్లో చెప్పాం. ఏ ఈక్వల్ టు ఎప్పుడైనా ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అండ్ బి ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా అంటే ఈ కోఫిషియంట్స్ అనేవి రివర్స్ అయిపోయి ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉంటే డైరెక్ట్గా మనం ఏం చెప్పాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా చెప్పాం. గుర్తుంటే ఓకే, లేదు అంటే హోల్ స్క్వేర్ చేసుకొని చేసుకోవాలి. లేదు ఇంకొకటి త్రూ సబ్స్టిట్యూషన్. త్రూ సబ్స్టిట్యూషన్ ఎట్లా చేస్తామంటే థీటా ఈక్వల్ టు 0 పెట్టుకోండి. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, థీటా 0 కాబట్టి సైన్ 0 0 అంటే ఇక్కడ సైన్ పోతుంది, ఇక్కడ సైన్ పోతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 0 1 కాబట్టి. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ వై కాస్ 0 అంటే 1 కాబట్టి మైనస్ వై. ఇప్పుడు మీరు ఏం కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ అని మనం 2 వీడియోస్ చేసాం, 2 క్లాసెస్ చెప్పాం. అవి వినండి, అవి వింటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ యూ కెన్ లెర్న్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టైర్ 2 ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ 21. Let x equal to r cos t and y equal to r sin t cos u and z equal to r sin t sin u, then the value of x square plus y square plus z square. ఈ ప్రాబ్లమ్స్ ఈ మోడల్లోని 3 క్వశ్చన్స్ వచ్చాయమ్మా టోటల్గా. ఈ క్వశ్చన్ అండ్ ఇంకోటి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఓకే, ఇదిగోండి, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ సేమ్ అలానే ఇంకో క్వశ్చన్. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా ఒకటే మోడల్. ఓకే, ఇవి జనరల్గా ఏం లేదమ్మా, ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఆర్ కాస్ టీ హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీ, అండ్ వై స్క్వేర్ అంటే ఆర్ సైన్ టీ కాస్ యూ హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీ కాస్ స్క్వేర్ యూ, అండ్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ సైన్ స్క్వేర్ టీ సారీ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీ సైన్ స్క్వేర్ యూ. ఓకేనా? ఇప్పుడు నేను ఈ రెండిట్లోని ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీ కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ యూ ప్లస్ సైన్ స్క్వేర్ యూ అంటే 1. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీ ఉంది, ఈ రెండిట్లోని ఆర్ స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి, కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ అంటే 1 అంటే ఆర్ స్క్వేర్. ఇంతే. సో ఆప్షన్ బి. ఇలా మనం చేసుకో. లేదు ఇవన్నీ మన వల్ల కాదండి, నాకు చాలా సింపుల్గా చెప్పండి అంటే లెట్ టీ ఈక్వల్ టు 0 degrees. ఓకే, టీ 0 పెడితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ కాస్ 0 అంటే ఆర్, వై ఏమవుతుంది, టీ 0 అయినప్పుడు సైన్ 0 అంతా 0 అయిపోతుంది. సో ఇదంతా 0, ఇది 0 అంటే వై 0 అయిపోతుంది, జెడ్ 0 అయిపోతుంది. సో కాబట్టి వై 0 జెడ్ 0 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి వస్తుంది, ఆర్ స్క్వేర్. ఎక్కడుందమ్మా, ఆప్షన్ బి. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఇక్కడ యూ ఎంత వేస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ మనకు వచ్చేసింది కదా, కాబట్టి యూ ఇక్కడ నేను 30 వేస్తే ఆన్సర్ మారిపోతుంది. కాబట్టి నాకు ఆన్సర్లోని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూలానే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇలాంటి సబ్స్టిట్యూషనే ఇక్కడ చేస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, పి సీకెంట్ ఏ కాస్ బి, వై ఈక్వల్ టు క్యూ సీకెంట్ ఏ సైన్ బి అండ్ జెడ్ ఈక్వల్ టు ఆర్ టాన్ ఏ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడైనా మనకి టాన్ ఉండేటప్పుడు ప్రిఫరబుల్లీ 45 తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, కాబట్టి నేను ఏ 45 తీసుకుంటాను. ఓకే, అండ్ బి కూడా 45 తీసుకుంటాను, కొంచెం సింప్లిసిటీ. ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది, సీకెంట్ 45 ఎప్పుడు కూడాను ఏబి ఈక్వల్ కాబట్టి సీకెంట్ కాసు మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది, 1. సో ఎక్స్ ఈక్వల్ టు పి. నెక్స్ట్ సీకెంట్ 45 √2 సైన్ 45 1/√2 రెండు క్యాన్సిల్ కాబట్టి 1.
సో y ఈక్వల్ టు ఎంత వస్తుంది q. అండ్ z ఈక్వల్ టు tan 45 అంటే 1, సో r ఇంటూ 1 r. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఎక్స్ స్క్వేర్ బై పీ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు పీ కాబట్టి పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ అంటే 1, వై ఈక్వల్ టు క్యూ కాబట్టి క్యూ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అంటే 1, జెడ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే 1. సో 1 ప్లస్ 1 మైనస్ 1 అంటే ఎంత మా ఆన్సర్ 1. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఇవి బెస్ట్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్. అంతేగాని నేను ఎక్స్ స్క్వేర్ బై పీ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి ప్లస్ వై స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ ఏ బై ఇంటూ సైన్ స్క్వేర్ బి అండ్ జెడ్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే టాన్ ఏ, మళ్ళీ రెండిట్లోని ఇక్కడ కామన్ తీయడం సీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అంటే 1, అంత చేయక్కర్లేదు. ఓకే, ఇది సింపుల్. ఓకే, ఇన్ ద సేమ్ వే కెన్ యూ సాల్వ్ ద క్వశ్చన్ 23. సేమ్ తీటా 5 అని రెండు ఉన్నాయి, నేను సేమ్ తీటా 5ని రెండింటిని 45 అనుకుంటాను. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది ఏ, వై ఏమవుతుంది బి, జెడ్ ఏమవుతుంది సి. సేమ్ ఇందాకట్లానే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ బై బి స్క్వేర్ 1, సి స్క్వేర్ బై సి స్క్వేర్ 1. సో 1 ప్లస్ 1 మైనస్ 1 అంటే 1. ఆప్షన్ బి. ఇవన్నీ కాకుండా ఆల్రెడీ ఎస్ఎస్సి రాస్తుంటారు కదా 2 times లేకపోతే 3 times రాసిన వాళ్ళు, వాళ్ళకి మైండ్లో తెలిసిపోతుంది ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే 1 అంతే. ఇలా అసలు ఈ థీటా 45 ఫైల్ 45 కూడా బెటర్. వాళ్ళు ఆల్రెడీ ఈ మోడల్స్ చూసుంటారు. ఎగ్జామ్లో ఇది మార్చడానికి ఏమీ లేదు. ఓకే, ఇది రిపీటెడ్ మోడల్ అనమాట. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ ఇలా చూసి చదవగానే ఆప్షన్స్ ఒక్కసారి చూస్తారు, 1 ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అంతే. ఓకే, అలా పెట్టేస్తారు. ఒక్కొక్కసారి కొంచెం ట్రిక్కీగాని కాకుండా ఏం లేదమ్మా అంతా బాగానే రాస్తాడు, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ మార్క్ టెస్ట్లో రాసాము, సేమ్ క్వశ్చన్ వచ్చింది, ఆప్షన్లో కనిపించగానే 1 పెట్టేసాం, అంతా బాగానే ఉంది. మనం క్వశ్చన్ మొత్తం చదవం కదా ఎప్పుడున్న కూడాను. అందుకే క్వశ్చన్ని ఫుల్గా చదవండి, కేర్ఫుల్గా చదవండి అని మనం చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ ఈ -1 ఉంది అని చూసుకోమన్నమాట. ఆప్షన్లో మన దరిద్రానికి 1 ఉంటుంది, అది కూడా ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, వెంటనే పెట్టేస్తాం. కానీ ఈ వాల్యూ 1 అమ్మ, సో 1 - 1 0 అవుతుంది దానికి. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్స్ అనేవి చదువుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా, సో అలా అయితే మీకు సరిపోతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విత్ దిస్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ at any time through WhatsApp or also in our app, in our application Maths with Money, in the chat box లో మీకు ఏ డౌట్స్ వచ్చినా అడగచ్చు, అలానే వాట్సాప్ కూడా మీ డౌట్స్ అనేవి మెసేజ్ చేయొచ్చు. సో with this I'll conclude this session. Thank you very much for listening. Take care all of you. Jai Hind.